భువి తన స్నేహితులు నితిన్ తుపెన్నంతో గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. అప్పుడే వారి పక్కన ఒక పసుపు రంగు జీపు వచ్చి ఆగింది. అందులోంచి వైట్ 444 బయటకు వచ్చి భువి దగ్గరకు వచ్చి, ఏ పిచ్చి పిల్లాడా, నా వెంట సైలెంట్ గా రా, లేకపోతే చట్నీలా నలిపేస్తాను అని బెదిరించాడు. దానికి భువి, అరే నల్లటి కోతి, మేము నీతో ఎందుకు రావాలి అన్నాడు. ఇది విన్న వైట్ 444 ఇదిగో అంటూ గొడ్డలిని అతని తలపై కొట్టాడు. భువి అక్కడే పడిపోయాడు. మిగతా స్నేహితులు భయపడి వైట్ 444 జీపులో ఎక్కి కూర్చున్నారు. తరువాత వైట్ 444 వారిద్దరిని కిడ్నాప్ చేసి తీసుకుపోయాడు. భువి అక్కడే పడి కొట్టుకుంటున్నాడు. అప్పుడే అనుకోకుండా ఎక్కడి నుంచో ఒక స్పైడర్ వచ్చి భువిని కరిచింది. కరిచిన వెంటనే భువి శరీరంపై వల అల్లుకుంది. ఆటోమేటిక్గా భువి మళ్లీ బ్రతికాడు. భువికి ఏదో తేడాగా అనిపించింది. అతను తన చేతిని ఆకాశం వైపు చూపించగానే అందులోంచి ఒక వల బయటకు వచ్చింది మరియు భువి ఎగరడం మొదలుపెట్టాడు. సాలీడు కరవడం వలన అతను ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అయ్యాడు. మరియు అకస్మాత్తుగా శక్తితో తానంతట తానే స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించాడు. అతనికి ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ శక్తి వచ్చింది. మరోవైపు వైట్ 444 భువి స్నేహితులను కిడ్నాప్ చేసి తన అద్దెకు తీసుకువచ్చాడు. వారిద్దరూ ఏడుస్తూ తమ ప్రాణాలను భిక్ష పెట్టమని వేడుకున్నారు. వైట్ 444, మీరు ఈ ముసలి కన్నీరు ఎందుకు కారుస్తున్నారు? మీరు బ్రతకాలనుకుంటే భిక్షం అడిగి డబ్బులు తీసుకురావాలి అని చెప్పాడు. తరువాత వైట్ 444 వారిద్దరి చేతులను కూడా గొడ్డలితో వేరు చేశాడు మరియు వెళ్ళండి, మీ విరిగిన చేతిని చూపించి డబ్బులు అడగండి అని అన్నాడు. పిల్లలు బలవంతంగా భిక్షాటన చేయడానికి అక్కడి నుండి వెళ్లవలసి వచ్చింది. పిల్లలు ఎండలో కూర్చుని భిక్షాటన చేస్తున్నారు. అప్పుడే మున్నాభాయ్ వచ్చి వారిని అడిగాడు, ఏమైంది మీకు అని అంటాడు. నెక్స్ట్ పార్ట్లో మున్నాభాయ్ ఇంకా భువి వాళ్ళు స్నేహితుల కోసం వైట్ 444ని ఏం చేస్తారో చూడాలి. అంతే. మన పేజ్ని ఫాలో చేసి